బిల్టన్లో మరో బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని మోడీ 2 రోజుల రష్యా పర్యటన ముగిసింది. రష్యా పర్యటనను విజయవంతంగా ముగించుకున్న ప్రధాని మోడీ ఆస్ట్రియా వెళ్లారు. దాదాపు 40 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఆస్ట్రియాలో పర్యటించడం ఇదే తొలిసారి. ఆస్ట్రియా చేరుకున్న ప్రధాని మోడీని గ్రాండ్ వెల్కమ్ లభించింది. ప్రవాస భారతీయులు జాతీయ జెండాలు పట్టుకుని స్వాగతం పలికారు. మోడీ మోడీ అంటూ నినాదాలు చేశారు. మోడీతో కలిసి సెల్ఫీలు దిగారు. అంతకుముందు రెండో రోజు రష్యాలో పర్యటించిన ప్రధాని మోడీకి అత్యున్నత పురస్కారం లభించింది. 2 దేశాల మధ్య బంధాన్ని మరింత విస్తృతపరిచేందుకు కృషి చేస్తున్నందుకు గాను రష్యా అత్యున్నత పౌర పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ద అపోజల్ పుతిన్ ప్రదానం చేశారు. భారత్ నుంచి ఈ పురస్కారాన్ని అందుకున్న తొలి నేతగా మోడీ రికార్డు సృష్టించారు. ఈ పురస్కారాన్ని భారత ప్రజలకు అంకితం చేస్తున్నట్లు మోడీ తెలిపారు. 22వ వార్షిక శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోడీ, పుతిన్ మధ్య చర్చలు జరిగాయి. 9 కీలక రంగాల్లో మరింత ముందుకు సాగాలని నిర్ణయించారు. 2030 నాటికి $100 బిలియన్ వాణిజ్య లక్ష్యంగా నిర్ణయించింది. ఈ సందర్భంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. బాంబులు, తుపాకులు, బుల్లెట్లు శాంతి చర్చలను సఫలం చేయలేవని స్పష్టం చేశారు. యుద్ధంలో చిన్నారుల మరణాలు చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో ఉక్రెయిన్పై యుద్ధాన్ని పరిష్కరించడంలో సహకరిస్తున్న మోదీకి పుతిన్ కృతజ్ఞతలు తెలిపారు. రెండో రోజు పర్యటనలో మోడీ బిజీగా గడిపారు. పుతిన్తో కలిసి రెండో ప్రపంచ యుద్ధంలో మరణించిన సైనికుల స్మారక స్తూపానికి నివాళులర్పించారు. అణు ఇంధన విజయాన్ని సందర్శించారు. 2 రోజుల మోడీ రష్యా పర్యటన విజయవంతంగా ముగిసిందని భారత్ ప్రకటించింది. రష్యా పర్యటన ముగియగానే అటు నుంచి అటే ఆస్ట్రియా వెళ్లారు ప్రధాని మోడీ. ఆస్ట్రియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వాన్ డెర్ బెల్లెన్, ఛాన్సలర్ కార్ల్ నెమహ్నర్తో భేటీ అవనున్నారు. 2 దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, అనేక భౌగోళిక రాజకీయ సవాళ్లపై చర్చించనున్నారు.